బాబు తమరి గోత్రం? ఆ దేవుడి గోత్రమే మా గోత్రం అండి. భగవద్భగవదాచార్య కైంకర్య రూపేణ అష్టోత్తనామార్చనం కరిష్యే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. పంతులు గారు, మేము వెళ్లే పని సక్సెస్ అవ్వాలని దీవించండి. తప్పకుండా అంతా సవ్యంగా జరుగుతుంది. విజయీ భవ. అంతా మీ ఆశీర్వాదం అండి. మావా, ఎన్నాళ్ళని ఇలా ఇల్లు కోసం తిరగాలి? కాళ్ళు అరిగేదాకా. అవసరం లేదు, అదిగో ఖచ్చితంగా పని అవుతుంది. సాయిరామ్. కిలో 10 రూపాయలే. అదేమో అనకాపల్లిలో అయితే కిలో 3 రూపాయలే తెలుసా? అట్టయితే అనకాపల్లిలు కొనుక్కోండమ్మా. ఏంటే నోరు ఓపెన్ అవుతుంది ఏంటి? లేకపోతే మీరు అలా అడిగితే ఎట్టమ్మా, మేము బతకాలి కదమ్మా. నువ్వు బతకడం కోసమే కొనేయాలంటావు. సర్లే కాస్త గంపెత్తండి. ఏంటి మోసేదాన్ని వెతుకోలేటి? ఇలాంటి పనులు మా అనకాపల్లి వాళ్ళకి అలవాట్లేదు. వెళ్ళే పొద్దునే బాలేదు. ఎవడాయ్ నన్ను ఆంటీ అనేది? ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లా అంత ఫెయిర్ గా ఉంటే ఆంటీ అంటానికి నీకు నోరేలా వచ్చిందిరా? మా వాడికి కొంచెం సైడ్ ప్రాబ్లంలే. చెల్లెమా చెల్లెమా, బయట టూలెట్ బోర్డు ఇవ్వడానికే పెట్టిందన్నయ్యా. టూలెట్ బోర్డు మాకెందుకండి, ఒక్కసారి ఇల్లు చూపిస్తే అడ్వాన్స్ ఇచ్చేస్తాం. చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉన్నారు. అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అవునా? అయితే శాలరీలు బాగుంటాయి. రెండన్నయ్య అడ్వాన్స్ దేవుని ఇల్లు చూద్దరు. అలాగే చెల్లి. రెండన్నయ్య ఇదే మా ఇల్లు. మేము కొత్త ఇల్లు కట్టుకున్నాం, అందరం వెళ్ళిపోతున్నాం, అందుకే అతికి ఇచ్చేస్తున్నాం. ఇది హాలు. నీ మనసులాగే చాలా విశాలంగా ఉంది చెల్లెమ్మ. ఏంటి పెద్దన్నయ్య? నిన్నే. హాల్ చాలా బాగుంది. మీ వారికి మంచి టేస్ట్ ఉందంటున్నాడు మా వాడు. టేస్టా బొందా? ఆయనకేం తెలుసు టేస్ట్ అంటే? ఇదంతా నా టేస్టే. ఆయన టేస్ట్ ఏంటో ఫస్ట్ నైట్ రోజే తెలిసిపోయింది. బాత్రూమ్ ఎక్కడ చెల్లి? అదేంటన్నయ్యా బెడ్రూమ్ చూడకుండా బాత్రూమ్ అంటావు? అదేమో నా రీతిలో నా బెడ్రూమ్, ఇదేమో కిచెన్, ఇదేమో దేవుడి గది. అన్నయ్య మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంది. చెల్లి అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ ఎక్కడ ఉంది? అదేనా నా బెడ్రూమ్ లో ఉంది. రెండు చూద్దరు కదా. అలాగే. ఇదే మాస్టర్ బెడ్రూమ్. బాగుందా? చాలా బాగుంది చెల్లెమ్మ. ఇంతకీ బాత్రూమ్ ఎక్కడ ఉంది? అయ్యో నీకు బాత్రూమ్ అంటే ఇష్టం లాగా ఉంది. చూపిస్తాను. అంటే అన్ని మా వాడు అక్కడే ఆలోచిస్తాడు చెల్లెమా. అన్నయ్య ఇదే బాత్రూమ్. గేదెలు ఉందా చెల్లెమా? ఇక్కడ పెట్టామన్నయ్య. స్విచ్ ఉందా చెల్లి? అయ్యో ఉందన్నయ్య. నా బంగారం. మరే గాలి అది వస్తుందని అన్ని పెట్టించావు ఇక్కడ. అవునా? ఏంటి తలుపేసేసారు అన్నీలు? అన్నీలు దొంగలా ఏంటి పేరు? అవును చెల్లెమ్మ, తాత బిర్లా. అయ్యో అన్నీలు తలుపుతింటూ బాబోయ్, ఎలాగా నాకు ఒక్కదానికి భయం వేసేస్తుంది. మేము అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు. అనవసరంగా అరిసావు పేకో చేస్తా. చెల్లెమ్మ పద. ఓ నీకునా? ఇందులో లేదు. నువ్వు జేబులో పెట్టు. చెల్లెమ్మ నీ గాజులు పట్టుకెళ్తున్నానే. దీన్ని ఏంటది? తోబుట్టు ఉచ్చు తలుపు ఎక్కువ అవుతుంది దీనికి. చెల్లికి బొమ్మలంటే ఇష్టం అనుకుంటాను. ఎందుకన్నా పనులు పెన్న దుర్గ, ఎలా ఉన్నావు నాయనా? ఇన్నాళ్ళ కరుణించావా తండ్రి నా స్వామి. ఏంటి మాయా, మనం దొంగతనానికి వచ్చినట్లేదు, సూపర్ మార్కెట్ షాపింగ్ వచ్చినట్టుంది. దీని చూసి ఐడియా వచ్చింది. టూలెట్ బోర్డు చూసి వచ్చాం. ఇల్లు అద్దెకిస్తారా? ఇస్తాం. ఇస్తారంటే పదా. నమస్కారం. నమస్కారం. ఇల్లు చూద్దామని వచ్చాం. ఇందాక మేము అలాగే వచ్చాం. చూడడానికి ఉంటదండి, పెద్ద హాలు, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, వెనకాల కిచెన్, పక్కన దేవుడి గది, పైన మా మామయ్య పెద్ద బెడ్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బంజారా హిల్స్ పెద్ద ఇల్లు కట్టుకున్నామండి. నేను మా మామయ్య గారు అక్కడ షిఫ్ట్ అవుతున్నాం. బాత్రూమ్ లో గేజర్ కూడా ఉందండి. చెల్లి స్విచ్ కూడా ఉందండి. ఓహో అలాగా. అయితే మీరు ఎంత రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1 minute. ఏంటి ఎక్కడికి వెళ్తానా? చెల్లిని అడుగుద్దామని. అది వస్తే మనం వస్తాం. ఏమండి ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంది.
5,000 అడుగుదాం. కాదు కూడదంటే 6,000 తీసేసుకుందాం. సరేలేవే. ఇదిగో మామయ్య రెంట్ ఎక్కువ చెప్పొద్దు. 4,000 చెప్పి 3,000కి ఇచ్చేద్దాం. ఏమంటావు? అదేదో వాళ్ళే అంటారు. ఇదిగో మామయ్య ఆ. నీది అసలే జాలిగుండా. 4,000కి ఒక పైసా తక్కువనే మనం. అంతే. అయితే చెప్పు మరి. ఏమండి రెంట్ 4,000, 5 నెలలు అడ్వాన్స్, 5 4లు 10,000 అంతే. అంతే. మేము ఇప్పుడు 5,000 తెచ్చాము, మిగతా 5 రేపు ఉదయం ఇస్తాం. ఈ లోపల ఎవరన్నా అద్దెకొస్తే ఇల్లు కూడా మేము ఇచ్చేస్తాం. అంతే. ఆ, ఎందుకంత టెన్షన్ పడతారు? మీ చేతి గాజులు ఉన్నాయి కదా, అవి ఇలా ఇచ్చి రేపు ఆ డబ్బులు ఇచ్చా గాజులు తీసుకెళ్ళండి. ఇలా చెప్పావు. ఏం చెయ్యలే. గురువు గారు మీరు ఎలా వచ్చారు? బైక్ మీద నాయన. అలానా? ఓసారి బైక్ ఇస్తే అలా బ్యాంక్ వెళ్ళొస్తాం. దానికే మహాభాగ్యం. తీసుకెళ్ళండి. థ్యాంక్స్. గురువు గారు ఏదైనా ఇచ్చేసి ఇలా అన్నారే. ఆ, వచ్చేస్తా. భలే ఇల్లు పట్టేశాం కదూ. వెళ్ళి లోపలంతా చూద్దాం రా. ఇల్లు చాలా బాగుందండి. తొందరగా స్టార్ట్ చేయరా బాబు, వాళ్ళు వచ్చేసి ఇలా ఉన్నారు. ఆడిచ్చింది ఇంతలా బండి తాళం. అసలు బండి ఆడదు కదేమో. అయ్యి బాబోయ్, అమ్మో అయ్యో నా 5,000. ఒరే, నా బండి. ఒరే, నా 5,000. అయ్యి బాబోయ్, నేను వెళ్తున్నాను, నువ్వు అలాగే కొట్టుకో. అయ్యో నా 5,000. ఒరే, నా బండి. ఒరే. మన ఒలింపిక్స్కి వెళ్ళిన గోల్డ్ మెడల్ వచ్చేదేమో. నువ్వు ఆ గొంతులోకి వెళ్ళు, నేను ఈ గొంతులోకి వెళ్తా. మనం అక్కడికి వెళ్తాం. అలాగే వెళ్ళు. ఫాదర్, ఫాదర్, ఫాదర్. ఎస్ మై సన్. నా పాపాన్ని మీతో చెప్పుకుందామని వచ్చాను ఫాదర్. చెప్పుకో నాయనా. నా భార్య చాలా అందంగా ఉంటుంది. మంచిదేగా. మా ఇంట్లో పని మనిషి ఇంకా అందంగా ఉంటుంది. చాలా మంచిది బిడ్డ. ఏం మంచిది ఫాదర్, పెళ్ళాం కంటే పని మనిషి అందంగా ఉంటే చూస్తూ ఊరుకోగలమా? టెంప్ట్ అయిపోయాను. ఇట్స్ క్వైట్ న్యాచురల్ మై సన్. ఏం చేయను ఫాదర్, ఇంటి ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువైపోయింది. దేనికి? హ, కాలు జారితే ఖర్చు అవ్వకుండా ఉంటుందా ఫాదర్? ఓ, ఫ్రాక్చర్ అయిందా మై సన్? లేదు, జేబుకు పంచర్ అయింది. ఓహో, అయితే పిల్లి పాల దగ్గరికి వెళ్ళిందా? లేదు ఫాదర్, పాలే పిల్లి దగ్గరికి వచ్చాయి. అనకూడదు గానీ చూడ్డానికి సవట్లా ఉన్నా చాలా స్పీడ్ ఉన్నావు. ఏదో మీ అభిమానం ఫాదర్. నీ బొందా. సారీ ఫాదర్, ఆ, నాకంటే ఆ. ఆ పిల్లే స్పీడ్. ఆహా. వయసులో ఉంది కదా. ఆ. ఈ విషయం మా ఆవిడకి తెలియకుండా ఉంటే అదే 10,000. చాలదో 20,000. ఫాదర్, నో ఐమ్ రేదర్. ఇప్పుడు ఈ విషయం మీ ఆవిడకి చెప్తే నమ్మదుగా. నమ్మిస్తాగా. ఎలా? ఎలా? 10,000 ఇచ్చి అది నేను తీసుకుంటే అప్పుడు నేను 20,000 అడిగితే ఇస్తాగా. నేను ఇస్తాగా. ఇప్పుడు నా పాపము పోయింది, మా ఆవిడకి ఏమీ తెలియదు. క్యాసెట్, క్యాసెట్ పోయిందే. పోయిపోయిచ్చి ఇట్స్ గోన్. ఎడు పారు, బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఇచ్చే తృప్తితో అన్నీ మర్చిపోతాను తెలుసా? అది నా బాధ్యత అండి. పారు, ఐ లవ్ యూ. చాలే. ఇంతసేపు మీరు బిజీగా ఉన్నారని నేను డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేశాను. ఇప్పుడు నా పని పూర్తయ్యే వరకు మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నన్ను ముందుకు తోస్తావేంటి? ఎవరు నువ్వు? దొంగని. దొంగ దోచుకుపోవడానికి వచ్చావా? అవును, డోంట్ మూవ్. అవసరమైతే నన్ను కాల్చండి, ఆయన మాత్రం కాల్చొద్దు. నో. సర్లే, ముందు కాలెత్తు. ఈ కాలు కింద నా కాలు నలిగిపోతుంది. చాలుగా తప్పుగా. మర్చిపోయాను, హ్యాండ్స్ అప్. దీపావళి పిస్టల్ అనుకుంటున్నావా? కాల్చానంటే పేలిపోద్ది. పిస్టల్ కాదు, నీ బుర్ర. కొంచెం పట్టుకో. చెయ్య. దేనికోసం వెతుకుతున్నావు? కాల్ రౌండ్ల కోసం. డబ్బే కావాలంటే కటాయిర్ కింద 10,000 ఉన్నాయి, తీసుకో. థ్యాంక్స్ అమ్మా. దయచేసి ఈయన్ని మాత్రం వదిలిపెట్టండి. అప్పుడేనా?
నగల కోసమేగా వెతుకుతున్నావు? అవునండి. చీర కిందున్నాయి. అలా ఎలా దాచావమ్మా? ఆ బ్లూ చీర కిందున్నాయి. థ్యాంక్స్ అమ్మా. బాబు ఈ మాత్రం వదిలే. ఆయన వదిలేస్తాను గాని అడగందే అమ్మైనా పెట్టదంటారు. నువ్వు అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నావు. నిజంగా నువ్వు అమ్మలుగా నా అమ్మవే, అమ్మమ్మవే. ఆయనే కాదు మీ ఇద్దరిని వదిలేస్తాను. బాబు ఏ నీకు పుణ్యం ఉంటుంది. ఈ మాత్రం వదిలిపెట్టు. ఎంతసేపు ఆయన వదిలే అని ఆయన గురించే మాట్లాడావు గాని నీ గురించి ఒక్కసారి వదిలేమని అడగలేదు. నిజంగా పతివ్రతలంటే నీలాగే ఉంటారేమో. శిరస్సు వంచి నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. అంటే ఆయన వదిలేస్తే ఈ లోపల పోలీసులు చెప్పి నన్ను పట్టిస్తాడనా? అమ్మా అమ్మమ్మ. కాదు బాబు, మా ఆయన దొంగోడు వచ్చాడంటే ఒప్పుకుంటాడు కానీ ఈయన వచ్చాడంటే ఒప్పుకోడు. అంటే మా ఆయన మరి ఈయన ఆయన అమ్మని అమ్మమ్మ. చర్చికి వెళ్ళినందుకు ప్రభు బాగానే కరుణించాడు. కానీ ఈ మామ ఎక్కడా? మామా మామా! ఈ డబ్బు ఎక్కడ తల్లుడు? ఒక పెళ్ళాన్ని మోసం చేసిన మొగుడిచ్చిన డబ్బు. ఈ డబ్బు ఎక్కడది మామా? ఓ మొగుణ్ణి మోసం చేసిన పెళ్ళాం ఇచ్చిన డబ్బు. ఓ, అప్పుడు ఈ పాపం సొమ్ముతో మనమేం చేద్దాం? ఓ పాపతో ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. ఇది దొంగతనమేనా? అను ఎయిడ్స్ ఆనందం. గిఫ్ట్ బాక్సులు మామా. గిఫ్ట్ బాక్సులకి ఏముందాడు? చూడడానికి సూట్ కేసులా ఉంటాయి కానీ లోపల ఏ స్టీల్ గ్లాస్ సోప్ బాక్స్ ఉంటది. ఏ అడి చూడు, నడిచి వస్తున్న నగల షాపులో లేదు. అవునా? నాకు మాత్రం లక్ష్మీదేవి చిన్నపిల్ల ఆశ వేసినట్టుంది మావా. బుజ్జి నన్నేనా? నిన్ను కదమ్మా, నువ్వు వెళ్ళి. నువ్వే వెళ్ళి తీసుకురా బాల్. బుజ్జి నీ పేరేంటమ్మా? మనం బుజ్జికి ఈ బాల్ ఏంటి రాలుడు? అది ఆ వరల్డ్ కప్ ఫుట్బాల్ పట్టరా, వెళ్ళి తొందరగా పట్టరా. అలాగే. ఇంకేంటమ్మా, నాన్నగారు ఏం చేస్తుంటారు? నువ్వే పెద్ద బాలు. తీసుకో అమ్మా. పాపా పక్కెళ్ళి ఆడుకుందావా? లేట్ చెయ్యొద్దు, ఎత్తుకో. అయ్యో మా పాపని ఎత్తుకెళ్ళిపోతున్నారు. పట్టుకోండి పట్టుకోండి. ఆరుస్తుంది, ఇద్దరుదామని అడుగు, పోలీస్ స్టేషన్ దగ్గర దింపుతుంది. ఏమండి ఏమైంది? ఇద్దరు దొంగలు పాపను ఎత్తుకుని పారిపోతున్నారండి. వాళ్ళని చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుందనా. ఏంట్రా అది? ఎలక్షన్ అప్పుడు బ్యాలెట్ బాక్స్ పట్టుకొని నువ్వు ఇట్లాగే పరిగెత్తావునా? అది ఇప్పుడు అంత అవసరమా? అన్నా ఆగనా, నువ్వు ఇప్పుడు దొంగలు కాదు రాజకీయ నాయకుడివి. చూసారా, మీ హత్య కుట్ర జరుగుతుందని నేను ముందే చెప్పానా? ఎవరో మహానుభావులు మీ ప్రాణాలు కాపాడారు. పాపని తీసుకుని పరిగెడుతుంటే దొంగలేమో అనుకున్నాము. పాపతో పాటు మా అందరి ప్రాణాలు కాపాడారు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు గాని మీరు మాత్రం మా దేవుళ్ళు బాబు. మామూలుగా వెదవది ఒక్క బోర్లా పడ్డా లెక్క చేయకుండా వాళ్ళని దూరంగా విసిరారు. చూశారు? ఏ క్రికెట్ ప్లేయర్ కూడా ఈ విధంగా త్రో చేసి ఉండడు. బోత్ ఆర్ రియల్లీ గ్రేట్. గొప్పతనం అంతా మా కోచ్దండి. నా ప్రాణాలు కాపాడడం కోసం మీ ప్రాణాలు పనంగా పెట్టి నన్ను రక్షించారు. మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు అర్థం కావడం లేదు బాబు. మాకు అర్థం కావట్లేదు. క్యాష్ అవార్డు ఏమన్నా ఇస్తే బాగుంటుందండి. వాళ్ళకే చాలదు. దామ్మా దా నా బంగారు తలే. థ్యాంక్స్ అండి. మా ఒక్కగానొక్క బిడ్డని బతికించారు. నిజంగా మా పాప వేసుకుని బంగారం నగలే అయ్యి ఉంటే అవి మీ ఇద్దరికి గిఫ్ట్ గా ఇచ్చి మీ రుణం తీర్చుకునేవాడిని. అంటే ఈ నగల బంగారం కదా? కాదండి, రోల్డ్ గోల్డ్.